రీసెంట్గా మన టీమిండియా హాంకాంగ్ సిక్సర్స్ అనే టోర్నమెంట్లు ఆడబోతుందని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. అంటే అప్డేట్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు అసలు ఈ టోర్నమెంట్ ఏంటని ఇప్పుడే వినలేదని చెప్పి. సో ఈ వీడియోలో అయితే మనం ఈ హాంకాంగ్ సిక్సర్స్ టోర్నమెంట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ముందుగా ఈ టోర్నమెంట్ చూసుకుంటే ఎప్పుడో 1992 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ 2017 సంవత్సరం వరకు ఈ టోర్నమెంట్ జరిగిందే. మెయిన్లీ 2001 నుండి 2010 ఈ 10 సంవత్సరాల పాటు ఈ టోర్నమెంట్ కంటిన్యూస్గా ప్రతి ఏడాది జరిగింది. అండ్ ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో ప్రీవియస్గా మన టీమిండియా పార్టిసిపేట్ చేసింది అండ్ ఆల్సో ఒకసారి కప్ కూడా గెలిచారు 2005 సంవత్సరంలో. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వరల్డ్ కప్ లాంటిదే, బట్ ఐసీసీ దీన్ని ఆర్గనైజ్ చేయదు. కంప్లీట్గా హాంకాంగ్ వాళ్ళే ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇక ఈ టోర్నమెంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలు చూసుకుంటే ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్లు కూడా 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి. అండ్ పాకిస్తాన్ టీం చూసుకున్న 4 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకుంది. బట్ మన టీమిండియా విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఒక్కసారి మాత్రమే ఈ టోర్నీని గెలుచుకున్నారు. ఎనివే 2017 సంవత్సరం తర్వాత చూసుకుంటే 6 ఏళ్ల పాటు ఈ టోర్నమెంట్ను నిర్వహించలేదు. బట్ రీసెంట్గా ఈ టోర్నీ నిర్వాహకులు ఒక అప్డేట్ ఇచ్చారు, మళ్ళీ హాంకాంగ్ సిక్సర్స్ని రీస్టార్ట్ చేయబోతున్నారంట. సో ఏడాదైతే ఈ టోర్నమెంట్ మొత్తం 3 డేస్లో జరగబోతుంది. నవంబర్ 1, 2 మరియు 3 ఈ 3 తేదీలు ఈ టోర్నమెంట్ ఆడబోతున్నారు. అండ్ ఈసారి ఈ టోర్నమెంట్లు ఆడబోయే దేశాల విషయానికి వస్తే మొత్తం 12 కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో వీటిలో మన టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, హాంకాంగ్, నేపాల్, న్యూజిలాండ్, ఒమాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక మరియు యూఏఈ ఈ మొత్తం 12 జట్లు కూడా ఈసారి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అయితే టోర్నమెంట్ యొక్క రూల్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం రెగ్యులర్గా చూసే క్రికెట్తో కంపేర్ చేసుకుంటే ఇందులో రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో టోర్నీ పేరుకు తగ్గట్టే ఈ టీంలో ఆడబోయే ఒక్కో జట్లో కేవలం 6 మంది ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. అంటే ప్లేయింగ్ 11 ఉండదు, ప్లేయింగ్ 6 ఉంటుంది. అందువల్ల ఈ టోర్నమెంట్ను హాంకాంగ్ సిక్సర్స్ అని పిలుస్తున్నారు. ఇక ఓవర్స్ విషయానికి వస్తే ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్కి 5 ఓవర్లు మాత్రమే ఉంటాయి. అంటే సింపుల్గా మనం T5 మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక మ్యాచ్ మొత్తం ఇరు జట్లు కలుపుకుని కేవలం 10 ఓవర్స్ మాత్రమే ఆడతారు. ఇక గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే ఓవర్కి 6 బాల్స్ ఉంటాయంట. బట్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఈ సంఖ్య పెరుగుతుంది, ఓవర్కి 8 బాల్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాస్ విషయానికి వస్తే మనకి నార్మల్గా వైట్ బాల్కి ఒక సింగిల్ రన్, నో బాల్కి ఒక సింగిల్ రన్ ఇస్తారు. బట్ ఈ టోర్నమెంట్లో అలా కాదు, వైట్ అండ్ నో బాల్కు 2 ఎక్స్ట్రా రన్స్ ఇస్తారు. అంటే వైట్ బాల్కి 2 ఎక్స్ట్రా రన్స్, నో బాల్కి 2 ఎక్స్ట్రా రన్స్ ఇస్తారు. అండ్ ఈ టోర్నమెంట్లో బ్యాటింగ్ విషయంలో 2 క్రేజీ రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మొత్తం 6 వికెట్లు పడితేనే ఒక టీం ఆల్అౌట్ అయినట్టు. అంటే 6 బ్యాట్స్మెన్ పూర్తిగా అవుట్ అయిపోవాలి. విచ్ మీన్స్ చివరిలో 6వ స్థానంలో ఆడే బ్యాట్స్మెన్కి పార్ట్నర్ అవసరం లేదు, 1 సైడ్ బ్యాటింగ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ మ్యాక్సిమం 31 పరుగులు మాత్రమే చేయగలడు. ఒకవేళ ఎవరైనా బ్యాట్స్మెన్ 31 పరుగులు దాటేస్తే రిటైర్డ్గా వెంతిరిగి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఫాస్ట్గా అవుట్ అయిపోయి చివరిలో ఏమైనా ఓవర్స్ మిగిలి ఉంటే మళ్ళీ బ్యాటింగ్కి వెళ్ళొచ్చు. ఇక బౌలింగ్ రూల్స్ చూసుకున్న ఒక వికెట్ కీపర్ తప్పితే మిగతా 5 ప్లేయర్స్ కూడా తల ఒక ఓవర్ ఖచ్చితంగా బౌలింగ్ చేసి తీరాలి. విచ్ మీన్స్ ప్రతి టీం ఒక వికెట్ కీపర్తో పాటు 5 ఆల్రౌండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే టోర్నమెంట్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ టైం వరకు టోర్నమెంట్లో ఈ రూల్స్ ఉన్నాయి. మరి ఈసారి ఏమైనా మారుస్తారంటే క్లారిటీ లేదు, మోస్ట్ లైక్లీ మార్చకపోవచ్చు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో చాలా పెద్ద క్రికెటర్స్ ఆడారు. మన టీమిండియా నుండి సచిన్ టెండూల్కర్, మహేందర్ సింగ్ ధోని, అనిల్ కుంబ్లే ఇలా దిగ్గజాటగాలు ఎంతోమంది టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే వేరే దేశాల నుండి మొత్తం మురళీధరన్ మరియు వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి కూడా మేబీ బిగ్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ మన టీమిండియా నుండి T20 స్పెషలిస్ట్ ప్లేయర్స్ అయిన సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్ వీళ్ళిద్దరు టోర్నమెంట్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి టోర్నమెంట్కు BCCI మన టీమిండియా ఆటగాళ్ళు ఎవరిని పంపుతారనేదే.